విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జిందాల్ కర్మాగారం తాత్కాలికంగా మూతపడింది. దీంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కొత్తవలస మండలం అప్పన్నపాలెంలో ఉన్న జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీని నిన్న మొన్నటి షిఫ్ట్ నుంచి తాత్కాలిక లాకౌట్ ప్రకటించారు. ముడిసరుకు కొరత, విద్యుత్ ఛార్జీల పెంపు, తయారైన ఉత్పత్తులకు మార్కెట్ లేకపోవడం దీనికి కారణమని యాజమాన్యం తెలిపింది. యాజమాన్యం చర్యపై ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఆందోళన బాటపట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడంపై వారు మండిపడుతున్నారు. యాజమాన్య చర్యకు వ్యతిరేకంగా ఫ్యాక్టరీ ముందు ధర్నా చేపట్టారు. అయితే కార్మికులు ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్న స్థానిక రాజకీయ నేతలు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణం. గతంలో ఈ ప్లాంట్ ఇప్పుడు 4-5 సార్లు మూతపడడం జరిగింది. మళ్ళీ వాళ్ళ పవర్ ఛార్జీల నేపంతో వేరే నేపంతో మూతపడటం, మళ్ళీ బ్యాటరీ తెరిపించుకోవడం, వాళ్ళ లాభాలు వచ్చినట్టు తిప్పుకుంటున్నారు, నష్టాలు వచ్చినట్టు చూస్తున్నారండి. మేము గతంలో కూడా మొన్న మా యూనియన్ నాయకులు గౌరవాధ్యక్షులు నాయుడుబాబు గారు వచ్చినా కూడా క్లియర్గా మాట్లాడించామండి. పరిశ్రమ ముయ్యము, మీరు ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు, కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం, బ్యాటరీ 18 తారీఖు రామేటలు వస్తాయని చెప్పారండి. తీరా ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికల్లా పరిశ్రమ పూర్తిగా మూతపడి అందరిని గేటు బయట కట్టేశారు. ఇది చాలా దారుణం అండి. కనీసం మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం మేము అందరూ సహకరిస్తామని చెప్పామండి. ఇప్పటికి ఈ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలు తెప్పడం, 3 సంవత్సరాలు 1 సంవత్సరం ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి? ఇంకో కాడికి పని చేసుకోగలరా? ఇంకో బ్రతకగలరా? కనీసం 4-5 సంవత్సరాల్లో రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారండి. ఇలాంటి కార్మికులు ఈ రోజు ఎక్కడ పని కల్పిస్తారు? కొంతమందికి ఎంప్లాయీస్ ఏ ప్రకటించి కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు గేట్ పెట్టుకోండి అంటే మేమేం తిని పడుతామండి. ఇది మా అందరూ చాలా దారుణం. దీని విషయంలో దయచేసి మీ విలేకరుల సంఖ్య కూడా మీరు కూడా మా సహకరించి